వీక్షక బాంధవులకి నా నమస్కారాలు. మీరేదైనా గొప్ప పని చేయాలనుకుంటే అది బిజినెస్, చదువు లేదా ఆధ్యాత్మిక సాధన కావచ్చు. మీకు ఒక గట్టి పునాది కావాలి. ఆ పునాది ఏమిటంటే నిద్ర. శాస్త్రవేత్తలు చెప్పింది సరే, మహర్షులు చెప్పింది సరే, నిద్రను నిర్లక్ష్యం చేస్తే పెద్ద కష్టాలు ఎదురవుతాయి. ఈరోజు మనం శాస్త్రీయంగా మరియు ఆధ్యాత్మికంగా నిద్ర ఎంత ముఖ్యమో తెలుసుకుందాం. మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం. రోజంతా మనం పని చేసి అలసిపోతాం. అయితే రాత్రి సమయంలో మన శరీరం పునరుద్ధరణ జరుగుతుంది. నిద్రలో మన మెదడు అనవసరమైన సమాచారం తీసివేసి ఉపయోగకరమైన విషయాన్ని మెమొరీగా నిలుపుకుంటుంది. రాత్రి సమయంలో హార్మోన్లు విడుదలవుతాయి. ఉదాహరణకు గ్రోత్ హార్మోన్. ఈ హార్మోన్ మన శరీరాన్ని రిపేర్ చేయడానికి ఎంతో సహాయపడుతుంది. నిద్రలో మన ఇమ్యూనిటీ సిస్టమ్ బలపడుతుంది. సరైన నిద్ర లేకుండా వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీరు సరిగ్గా నిద్రపోతారో అప్పుడు మీ ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది. అప్పుడు మీకు ఎటువంటి రోగాలు ఉండవు. మనకొచ్చే సగానికి పైగా రోగాలు సరిగ్గా నిద్రపోకపోవడం వల్లనే వస్తాయి. మీకు తెలుసా, శాస్త్రవేత్తల ప్రకారం ఒక రోజుకి 7 నుంచి 8 గంటల నిరంతరాయమైన నిద్ర అవసరం. అది తీసుకోకుండా జీవితం కొనసాగించడం అంటే కారులో పెట్రోల్ లేకుండా డ్రైవ్ చేయడమే. అంటే చాలా హానికరమని శాస్త్రవేత్తలు శరీరం మీద దృష్టి పెట్టారు. మహర్షులు మన మనస్సు మరియు మన ఆత్మ మీద దృష్టి పెట్టారు. నిద్రలో మన ఆత్మ శరీరాన్ని విశ్రాంతి తీసుకునేలా చేస్తుంది. గాఢ నిద్రలో మన మెదడు ఆత్మతో అనుసంధానం అవుతుంది. మహర్షులు ధ్యానం ద్వారా దీర్ఘ నిద్రను సాధించగలుగుతారు. గాఢ నిద్ర లేకుండా మన మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఆధ్యాత్మిక ప్రగతికి ఇది పెద్ద అడ్డంకి. పరమహంస శివానంద గారు కూడా ఇలానే చెప్పారు. మన జీవితంలో నిద్ర చాలా ముఖ్యమని. ఇది స్వల్పకాలిక నిర్వికల్ప సమాధి అని చెప్పారు. సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం మన శరీర క్రమాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. ఇది శరీరానికి ఆత్మకు శక్తిని ఇస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు: సుమతిగా జీవించే వారికి నిద్ర, విజ్ఞానం మరియు జీవన విధానం సమతుల్యం కావాలి. ఇది యోగిని ఒక ముఖ్యమైన రహస్యమని కూడా చెప్పారు. నిద్ర మీ శరీరానికి ఒక అవసరమే కాదు, మీ ఆత్మకు కూడా అత్యవసరం. శాస్త్రవేత్తలు మీ మెదడు పనితీరును మెరుగుపరచడానికి నిద్ర అవసరమని చెబుతారు. కానీ ఆధ్యాత్మిక సిద్ధులు మీ ఆత్మ ప్రశాంతత కోసం నిద్ర ముఖ్యమని అంటారు. సరైన నిద్ర వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇది ధ్యానం చేయడానికి, ఆధ్యాత్మికతలో వేగంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. సరైన నిద్ర మన శరీరంలో జీవశక్తిని అంటే ప్రాణశక్తిని బలపరుస్తుంది. ఇది మన ఆధ్యాత్మిక సాధనకు ఎంతో ముఖ్యం. మన ఆధ్యాత్మిక సాధనను సులభతరం చేస్తుంది. గతంలో ఒక మహర్షి ఇలా చెప్పారు: మనిషి నిద్రలో కాదు, మెలుకున్నప్పుడే నిజంగా కలగంటాడు. ఇది నాకు అప్పట్లో చిన్నగా అనిపించిన మాట, కానీ కాలక్రమేణా నేను దీన్ని లోతైన అర్థాన్ని గ్రహించాను. ఈరోజు మనం శాస్త్రీయ పరిశోధనల నుండి ఆధ్యాత్మిక మహర్షుల వరకు నిద్ర గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకుందాం. మీరు ఆరోగ్యంగా, శక్తివంతంగా మరియు శాంతియుతంగా ఉండడానికి నిద్ర ఎంతో ముఖ్యమో ఇప్పుడు చూద్దాం. నిద్రలో మన మెదడు గ్లైంపాటిక్ సిస్టమ్ అనే ప్రక్రియను ప్రేరేపిస్తుంది. ఇది మన శరీరంలో ఉన్న వ్యర్థాలను శుభ్రం చేస్తుంది. నిద్ర లేకపోతే ఆ వ్యర్థాలు మన శరీరంలో ఉండి మనల్ని దెబ్బతిన్నేస్తాయి. దాంతో అల్జీమర్స్ మరియు మెమరీ లాస్ రావచ్చు. శాస్త్రవేత్తలు ఇంకా ఇలా చెప్పారు: మీరు ఒక సమస్యపై కష్టపడినప్పుడు సరైన నిద్ర తర్వాత ఆ సమస్యకు కొత్తగా ఆలోచించగలగడం సాధ్యం. అంటే మీకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మీరు ఎంత కష్టపడినా ఆ సమస్యకు పరిష్కారం దొరకకపోతే కొంతసేపు నిద్రపోయిన తర్వాత మరీ తిరిగి దాని గురించి ఆలోచిస్తే మీరు దానికి మంచి పరిష్కారం కనుగొంటారు. గ్లోబల్ స్టడీ ప్రకారం సరైన నిద్ర తీసుకొని వారు హార్ట్ అటాక్, షుగర్ లాంటి దీర్ఘకాలిక సమస్యలకు త్వరగా గురవుతారు. ఇది మన ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బలహీనపరుస్తుంది. నిద్ర లేకుండా ఉండడం అనేక మందిలో డిప్రెషన్ మరియు యాంగ్జైటీకి కారణమవుతుంది. సరైన నిద్ర అనేది మీలో సంతోషాన్ని పెంచే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఒక సామాన్య వ్యక్తి గాఢ నిద్రలో ఉంటే అతని మెదడు 60% కంటే వేగంగా పునరుద్ధరణ చెందుతుంది. అంటే మీ మెదడు పరిపక్వత చెందుతుంది. అది మీ జీవితంలో ఎంతో ముఖ్యం. మహర్షుల ప్రకారం గాఢ నిద్రలో మన ఆత్మ తన సహజ స్థితిలో ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మనం నిద్రలో జీవశక్తి పొందగలుగుతాం. జీవశక్తి మన ఆత్మకు ఎంతో ముఖ్యం. అది
మన సబ్ కాన్షియస్ మైండ్ ని ప్రేరేపిస్తుంది. మేల్కొన్నప్పుడు మన శక్తి వినియోగించే విధానం మారుతుంది. నిద్ర మన చైతన్య స్థితిని పెంచడానికి ఒక మాధ్యమం, అంటే అది కూడా ఒక వే అన్నమాట. సద్గురువు గారు మనకు ఇలా చెప్పారు, మోక్షానికి మొదటి అడుగు నిద్ర. అది వ్యక్తి యొక్క శాంతి అనుభవించడానికి ప్రాథమికంగా అవసరం. మనం నిద్ర విషయంలో చేయకూడని కొన్ని పొరపాట్లు. మీరు ఖచ్చితంగా రోజుకి 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. దీనివల్ల మీ శరీరం రీసెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు పడుకునే ముందు, అంటే దాదాపు 1 గంట ముందు మీ మొబైల్స్ ని వాడకండి. ఎటువంటి గ్యాడ్జెట్స్ కూడా వాడకండి. ఎప్పుడైతే మీరు ఇటువంటి గ్యాడ్జెట్లను ఉపయోగిస్తారో అప్పుడు మీ నిద్ర నాణ్యత తగ్గిపోతుంది. దీని ఫలితంగా మీరు ఉదయం ఆలస్యంగా మేల్కొంటారు. నిద్రకు 1 గంట ముందు మొబైల్ లేదా టీవీ చూడడం ఆపేయండి. గ్యాడ్జెట్లలో నైట్ మోడ్ లేదా బ్లూ లైట్ ఫిల్టర్ను ఆన్ చేయండి. నిద్రపోయే ముందు మేఘ కాంతిని తగ్గించండి. నిశ్శబ్దమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరచుకోండి. ఫోన్లు పక్కన పెట్టి పుస్తకం చదవడం లేదా ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. బ్లూ లైట్ కారణంగా మెలటోనిన్ తగ్గిపోవడం వల్ల మీరు సమయానికి నిద్రపోకపోవడం లేదా నిద్రలో అంతరాయం కలుగుతుంది. మీరు నిజంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఈ అలవాట్లను మార్చడం చాలా అవసరం. రాత్రిపూట తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోకపోతే మీ నిద్ర దెబ్బతింటుంది. మీరు నిద్ర ముందు 10 నిమిషాల పాటు ధ్యానం చేయండి. అప్పుడు మీ మనసు ప్రశాంతంగా పనిచేస్తుంది. నిద్రకు సమయాన్ని కేటాయించండి. ఉదాహరణకు ప్రతిరోజు 10 గంటలకు నిద్రపోవడం అలవాటు చేసుకోండి. ప్రకృతి రీతి ప్రకారం నిద్రపోవడం అంటే సూర్యోదయానికి ముందే లేవడం, అంటే బ్రహ్మముహూర్తంలో. నేను ముందు వీడియోలో చెప్పాను కదా అలా. ఇది ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది. ఇప్పుడు మనం గమనిస్తే శాస్త్రం మరియు ఆధ్యాత్మికత రెండూ ఒకే విషయాన్ని చెబుతున్నాయి. సరి అయిన నిద్ర మీ శరీరం, మనస్సు మరియు ఆత్మకు అత్యవసరం. గాఢ నిద్రలో మీ మెదడు శరీరాన్ని రిపేర్ చేస్తుంది. అదే సమయంలో ఆధ్యాత్మికంగా నిద్ర మీ ఆత్మకు శాంతినిస్తుంది. మహర్షి చెప్పినట్లు మేల్కొన్నప్పుడు నిజమైన కలలు అనుభవించేందుకు నిద్ర ద్వారా మీ శక్తిని సేకరించాలి. మహర్షి చెప్పినట్లు మనిషి నిద్రలో కాదు, మేల్కొన్నప్పుడే నిజంగా కలగంటాడు అన్నమాట మన జీవితంలో ఒక గుణపాఠం. మీ శాంతి స్థితి నిద్రలో ఉంటుంది, కానీ మీరు మేల్కొన్నప్పుడు మీరు మీ శక్తిని వినియోగించి ఏం చేయగలుగుతారో అదే నిజమైన కల అవుతుంది. మీ చైతన్యాన్ని ఎక్కడ పెట్టాలో నిద్ర మీకు ఇచ్చే శక్తిని నిర్ణయిస్తుంది. ఎప్పుడైతే మీరు సరైన నిద్ర తీసుకుంటారో అప్పుడు మీ జీవితంలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ మొదలవుతుంది. మీరు ఎప్పుడైతే కావాల్సినంత నిద్రపోతారో అప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. అప్పుడు మీరు సరైన సమయంలో సరైన పనులను చేస్తారు. అది మీ జీవితానికి ఎంతో ముఖ్యం. మీ జీవితాన్ని ప్రగతి బాట నడిపిస్తుంది. మీ శరీరానికి, మనస్సుకు, ఆత్మకు ఏదైనా చెయ్యాలంటే నిద్ర అవసరం. మహర్షి చెప్పినట్లు మీరు మేల్కొన్నప్పుడే నిజమైన కలలు అనుభవిస్తారు. కానీ ఆ కలలు నిజం కావాలంటే మీకు సరైన నిద్ర కావాలి. మీ ఆలోచనలతో ఈ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి. మీ స్నేహితులకు ఈ వీడియోని షేర్ చేయండి. మరియు మన ఈస్ డివైన్ డిస్కషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇటువంటి కంటెంట్ని ఎంకరేజ్ చేయండి. మీకు ఏదైనా ఇంకా సందేహాలుంటే నన్ను అడగండి. అయినంత వరకు నేను వాటిని తీరుస్తాను. ధన్యవాదాలు.